మూడవ వార్డులో టీడీపీ విజయోత్సవ వేడుకలు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఘన విజయం సాధించిన శుభ సందర్భంగా శుక్రవారం సాయంత్రం మూడవ వార్డులోని నిమ్మతోట మరియు మేదం బజార్ నందు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజానికం డాక్టర్ చదలవాడ ఆదిత్య బాబు గారిని ఆహ్వానించి వారితో కేక్ను కట్ చేయించి అందరికీ స్వీట్స్ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిత్య బాబు గారు మాట్లాడుతూ, మూడవ వార్డు నేను పుట్టి పెరిగిన నా సొంత వార్డు అని, అక్కడి ప్రజలు టీడీపీకి 936 ఓట్ల మెజారిటీ ఇచ్చి నాన్నగారు సాధించిన ఘన విజయంలో భాగస్వామ్యం అయినందుకు వార్డు ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ కార్యకర్తలను అభినందించారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మూడవ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పాల్గొన్నారు. మూడో వార్డు నుంచి అందరికీ మెజారిటీ వచ్చింది. మళ్ళీ ఈసారి 900 వచ్చింది అంటే చాలా బాగా చేశారు. యూత్ కావచ్చు, లేదంటే అందరూ కార్యకర్త, ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు మళ్ళీ సపరేట్గా మళ్ళీ అందరికీ మరొకసారి పాదవందనాలు. ఎందుకంటే ఈ విజయం అనేది మీ అందరి విజయం. మీరు ఆయన్ని భుజం మీద వేసుకొని అసెంబ్లీకి కూడా తీసుకెళ్ళాలి. ఈసారి ఈ 12 తీసుకెళ్ళాలి. అసెంబ్లీకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు దాకా కూడా నడిపించారు. ఇలాగే 5 సంవత్సరాలు ఇంతే ఉద్యోగం పనిచేయాలి. ఈసారి కాదు, వచ్చే 20 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలు అయినా కానీ మనం గెలిపించుకోవాల్సిన డాక్టర్ గారిని అలా కృషి చేయాలి. సో దానికి మీ వంతు మీరు ఎంతో అద్భుతంగా చేశారు ఇప్పటి వరకు. కాకపోతే ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత ఇదే ఉత్తేజాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి, ఉత్సాహాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ మేము ఎప్పుడు అండగానే ఉంటాం. చదవడ కుటుంబంగా వచ్చి అందులోనే ఉంటాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. దానికి మేము ఏం చేయగలమో మా వైపు నుంచి అన్ని సహకారాలు అన్నీ అందిస్తాం. సమయం పాటించాలి. మన మీదకి వస్తే కనుక ఊరుకునేది లేదు. కాబట్టి మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు దాకా ఎలా అయితే వర్క్ చేశారో నిజంగా ఈ 5 సంవత్సరాలు కూడా గట్టి కష్టపడదాం. నాయకుడు మంచి పేరు తీసుకురావాలా, ఆయన చెడ్డ పేరు తీసుకురాకూడదు. మనం చేసే పనుల వల్ల ఆయనకి మంచి పేరు రావాలి. ఆల్రెడీ ఆయన మంచి వ్యక్తి, ఆయన పేరు తగ్గించకూడదు. అదొకటే మీకు చెప్పి మనవి చేస్తున్నాము. ఈ విజయం కోసం కష్టపడి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు. ఇది టైం అవుతుంది, వెళ్ళాల్సి వచ్చింది. అరవింద్ బాబు గారి నాయకత్వం, ఆదిత్య బాబు గారి నాయకత్వం, ఆదిత్య బాబు గారి నాయకత్వం, ఆదిత్య బాబు గారి నాయకత్వం. అదేవిధంగా ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి కాదు, లేదు, రాలేను అనకుండా ఇక్కడికి వచ్చినటువంటి ఆదిత్య బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ఈ నిమ్మతోట ప్రజల తరఫున, ఈ నిమ్మతోట యూత్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీతో రేపో ఇట్లానే ఉండింది. ఇప్పుడు కాదు, ఈ 2029 తర్వాత కూడా మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉంటారు. అదేవిధంగా మినిస్టర్గా కూడా మేము చేసే వరకు మేము నిద్రపోవని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.